కాబట్టి ఈరోజు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద కానీ తెలంగాణకు మాట్లాడే హక్కు కూడా లేదు. ఇన్ని రోజులు 15 నెలల తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కసారి జై తెలంగాణ అనలే. ఆయనే ముఖ్యమంత్రి అండి, ఒక్కసారి జై తెలంగాణ అనలే. నేను తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎవరు నమ్ముతాడు చెప్పు? సో కాబట్టి ఆయన తెలంగాణను కుదబెట్టి 1,40,000 కోట్లు తీసుకొచ్చిండప్పు. అవి మొత్తము రాహుల్ గాంధీ కప్పం కట్టడానికి కూడా సరిపోతలేనట్టు కనబడతా ఉన్నది చూస్తే. సో ఈ రోజుకు దగ్గర మరి అక్కడ మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిపోయినందుకు ఆగమాగమైనలు. ఇప్పుడు ఎస్ఎల్బిసి కావచ్చు, తర్వాత మొన్న సుంకసాల కావచ్చు, అంతకుముందు పెద్దవాగు ఫ్లడ్ వచ్చినప్పుడు కూలిపోయిన బ్రిడ్జ్ కావచ్చు, ఇన్ని 3 కూలిపోయినాయి, సంవత్సరం కాలే. ఇక మరి 5 ఏళ్ళు ఉండేదంటే ఎన్ని కూలిపోవాల్సిందో చూడాలి. ఇక్కడేమో కూలగొడతాడు, ఆనేమో కూలిపోతాయి. హైడ్రా పేరుతోటి తర్వాత పునర్జీవ అది మూసీ నది పునర్జీవం అని చెప్పేసి దాన్ని పునరుజ్జీవిస్తామని చెప్పేసి డెవలప్ చేస్తామని చెప్పేసి అక్కడ కూలగొట్టుడే, హైడ్రాల కూలగొట్టుడే, అక్కడ కూలిపోడే. ఆ ప్రభుత్వమే కూలగొట్టే ప్రభుత్వం లెక్క అయిపోయింది. రైతులు ఇప్పటికే 434 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఏ ఒక్క రంగంలో అభివృద్ధి సాధించిన పరిస్థితి లేదు. మొత్తం గుండుసున్న